50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో సీఎం కేసీఆర్ కి తెలియదా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కర్ణాటకలోని కూర్గులో జరుగుతున్న బొగ్గు గనులు, ఉక్కు ఆధారిత పరిశోధన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్ లో కోమటిరెడ్డి మాట్లాడారు. సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో పాటు బీఆర్ఎస్ మొదటి విడత అభ్యర్థుల జాబితాపై వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీ నుంచేనని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనే అని కేసీఆర్ కు తెలియదా అని ఎద్దేవా చేశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ఆయన వివరించారు. కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల ఆస్తులు ఎమ్మెల్యేలు కాకముందు ఎంత, అయ్యాక ఎంత పెరిగిందనే వివరాలు సేకరించి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కార్యకర్తలు, ఉద్యమకారులు, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తొలి లిస్టు 115 మందిని విడుదల చేస్తూ ఆయన చెప్పిన మాటలు కొన్ని వేరేసారి కంటే 5-10 ఎక్కువ వస్తాం, 95 నుంచి 105 వస్తామని చెప్పి ఆయన చెప్పిన ప్రసంగం గాని, మొన్న సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నారు, 50 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే ఏం చేశారని చెప్పి మన కేసీఆర్ మాట్లాడిన మాటలు కానివ్వండి. నేను ఆయన లిస్టు విడుదల చేసిన సందర్భంగా వారి మీద నేను కామెంట్ చేద్దామంటే, నేను మైసూరు దగ్గర కూర్గులో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కోల్, స్టీల్ అండ్ మైన్స్ కమిటీలో ఉండడం, ఇక్కడ తెలుగు మీడియా అందుబాటులో లేవడంతో వీడియోని పంపిస్తున్నాను. దీన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు కవర్ చేయాలని కూడా మీకు అందరు కూడా, ఎందుకంటే ఆలస్యం అవుతుంది కాబట్టి నేను ఇంకా 2 రోజులు మా మీటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన తర్వాత 25th కెళ్ళి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటాను. కానీ ఈయన చేసే తప్పుడు ప్రచారం 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి ఈసారి ఒక ఛాన్స్ అంటున్నాం. కేసీఆర్ ను కాంగ్రెస్ లోని రాజకీయ జీవితం మొదలు పెట్టాం. కాంగ్రెస్ ఏం చేసిందో నీకు అన్ని తెలుసు. 30,000 పుస్తకాలు చదివిన మేధా